ఛానల్లోకి స్వాగతం. జూలై 5వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు తులారాశివారు ఈ ఉంగరాన్ని ధరిస్తే డబ్బే డబ్బు. అయితే అమావాస్య రోజు తులారాశివారు ఏ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక పురోగతి సాధిస్తారు, అలాగే తులారాశివారు చేయవలసినటువంటి పనులు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది. జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోరు. అయితే ఈ యొక్క తులారాశివారు జూలై 5వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. మీరు తలస్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకునేటప్పుడు ఇల్లు శుభ్రం చేసుకునే నీటిలో మీరు కొంచెం గల్లలోపు వేసి ఇంటిని తుడుచుకోండి. ఈ విధంగా చేస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. ఖచ్చితంగా అప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ ఇంట్లో, మీ జీవితంలో కనిపిస్తాయి. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు ఆ విష్ణుమూర్తిని, శివ భగవానుణ్ణి కూడా ఆరాధించాలి. ఎందుకంటే శివ భగవానుణ్ణి, విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల అపారమైన సంపదను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే ఈ అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు ఇస్తే, పూర్వీకుల పేరుతో దానధర్మాలు చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈ అమావాస్య నాడు అశ్వత్థ వృక్షం కింద, అంటే రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగిస్తే కూడా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజు ఉప్పు, పంచదార, బియ్యం పిండి దానం చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పేదలకు పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసినా కాని చక్కటి ఫలితాన్ని మీరు పొందుకుంటారు. అంతేకాకుండా ఈరోజు కాకులకి, పక్షులకి, కుక్కలకి ఆహారం పెట్టాలి. రావి చెట్టుకు కాని, మర్రి చెట్టుకు కాని నీటిని పోయాలి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పితృదేవతలకు ధూపం సమర్పించాలి. ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళ్తారు. అత్యంత భక్తిభావంతో పితృదేవతలను స్మరించుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అమావాస్య రోజు వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా కాని వారిని ఖాళీ చేతులతో పంపించకూడదు. అలాగే ఈరోజు మద్యం సేవించటం, మాంసాన్ని తినటం మానుకోవాలి. అలాగే ఈ అమావాస్య రోజు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరితోనూ పొరపాటున కూడా గొడవలకు దిగకూడదు. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు తులారాశివారు వజ్రం పొదిగినటువంటి బంగారపు ఉంగరాన్ని ధరించాలి. ఇది ధరిస్తే కనుక కెరియర్ పరంగా మంచి పురోగతి సాధించగలుగుతారు. అలాగే జర్కాన్ పొదిగినటువంటి బంగారపు ఉంగరాన్ని కూడా మీరు ధరించవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అంటే బంగారంలో పొదిగిన వజ్రపు ఉంగరాన్ని కాని, లేకపోతే బంగారంలో పొదిగినటువంటి జర్కాన్ ఉంగరాన్ని కాని ధరిస్తే తులారాశివారు అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల వద్దన్నా కాని డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. ఎందుకంటే కనుక ఈ రాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. మీ జాతకంలో శుక్రుడి స్థానం బలహీనంగా ఉంటే ఖచ్చితంగా మీరు వజ్రాన్ని ధరించటం వల్ల శుక్రుడి స్థానం బలపడుతుంది. మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను మీరు అధిరోహించగలుగుతారు. సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలను చూస్తారు కదండి. తులారాశివారు జూలై 5వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు చేయవలసినటువంటి పనులు ఏంటి, అలాగే ఎటువంటి అంశాలు వారికి కలిసి వస్తాయి, ఏ ఉంగరాన్ని ధరిస్తే వారికి మేలు కలుగుతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.